హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక చాలా సీరియస్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. హోటల్స్, గెస్ట్ హౌస్, హాస్టల్స్, పబ్లిక్ టాయిలెట్స్లో హిడెన్ కెమెరాస్ ఎలా కనిపెట్టాలి అండ్ ఏం చేయాలి. మీ ప్రైవసీ చాలా విలువైనది, అందుకే వీడియోను చివరి వరకు మీరు చూడండి. చూసి ఏం చేయాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేస్తున్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. ఫస్ట్ వన్, హిడెన్ కెమెరాస్ ఎందుకు పెడతారు అంటే, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ కారణాల వల్ల కొంతమందికి బ్లాక్మెయిల్ చేయడం, లేదా కొన్ని వీడియోస్ తీసి అవి ఇంటర్నెట్లో పెట్టి మనీ ఎర్న్ చేద్దామని, ఇలా కొంతమంది వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఇది చాలా పెద్ద ట్రైన్. ఇది కానీ మీరు ఎప్పుడైనా కనుక్కుంటే మాత్రం ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేస్తే కంపల్సరీగా ఇది ఆ రిలేటెడ్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఇది చాలా చాలా బిగ్ క్రైమ్. మనం మొదటగా చూడవలసినవి ఏవి? మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడైనా, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడైనా ఒకసారి మనం చెక్ చేయవలసిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే, అలారం, స్మోక్ డిటెక్టర్, ఏసీ గ్రిల్స్, వాల్ క్లాక్స్, ఫోటో ఫ్రేమ్స్ లైక్ యూఎస్బి ఛార్జెస్ లాంటివి, పవర్ అడాప్టర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే టీపీఎస్, సో లైట్ ఫిట్టింగ్స్ అలాంటివి ఏమైనా మీకు డౌట్ ఉంటే అంటే అవి మీరు కొంచెం నీట్గా అండ్ క్లియర్గా చెక్ చేయండి. ఏదైనా మీకు డౌట్ వస్తే వెంటనే ఇన్ఫామ్ చేయడం కానీ, లేకపోతే మీరు దాన్ని రీచెక్ చేయడం కానీ చేసుకోండి. దీని ద్వారా మీరు వెళ్ళవలసిన హోటల్స్ అయినా, సో ఏదైనా మీకు అది కొంచెం ప్రైవసీగా ఉండొచ్చు. అందుకని ఇలాంటి మీరు ముందుగానే చెక్ చేసుకోండి దిగిన తర్వాత. సో డౌట్ ఉంటే చేంజ్ అవ్వటం కానీ రూమ్, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళతో చెక్ చేయించడం, ఇలా ఏదో ఒకటి మీరు చేయండి. చిన్న చిన్న లెన్స్ ఉంటే ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. లేదా లైట్స్తో ఏదైనా చిన్నగానే కనిపిస్తే అవేమో చెక్ చేసుకోండి. లైక్ ఏమైనా మీకు జనరల్గా బొమ్మలు లాంటివి కానీ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు కొత్తగా కనిపించినా కూడా అవి ఒకసారి చెక్ చేసుకోండి. స్టిక్కర్స్, అవసరమైన వైర్లు ఏమైనా ఉన్నాయా, అనవసరమైన వైర్లు ఉన్న, అవసరమైన అనిపించిన ఏమైనా అవసరమైన వైర్స్, అనవసరమైన ఏమైనా వైర్లు కానీ మీకు కనిపించినా కూడా అలాంటి వైర్ల దగ్గర ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఫోన్ ద్వారా కూడా చెక్ చేయడం. అది ఎలా అంటే, ఫోన్ కెమెరా ఓపెన్ చేసి యూజ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ కెమెరా. మీరేం చేస్తారంటే, మీరు లైట్స్ ఆపి చెక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా ఒక లైట్ కనిపించింది అనుకోండి, చిన్న ఐఆర్ఏ లీట్ లైట్ లాంటిది ఏమైనా మీకు ఆ కెమెరాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అలా ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు మీకు ఈజీగా అది దొరుకుతుంది. సో ఆ విధంగా హిడెన్ కెమెరాస్ ఏమైనా ఉన్న ఫోన్ కెమెరా ద్వారా కూడా మనం అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఫ్లాష్ లైట్, ఫోన్ ఫ్లాష్ను సస్పెక్టెడ్ ఏరియా మీద అలా ఉంచి మీరు జస్ట్ అలా చేస్తుంటే మీకు రిఫ్లెక్స్ కూడా కనిపిస్తుంటుంది. సో ఫోన్ ఫ్లాష్ లైట్ యూజ్ చేసి కూడా మీరు కెమెరాస్ ఈజీగా కనిపెట్టవచ్చు. అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆర్ఎఫ్ డిటెక్టర్ యాప్ మెథడ్స్ అంటే, ఆర్ఎఫ్ డిటెక్టర్ డివైస్. సో ఇది మీకు ఉంటుంది, మీకు ఒక 500లో దొరకవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే మీరు తీసుకొని వైర్లెస్ కెమెరాస్ నుండి వచ్చి ఏమైనా డిటెక్టివ్ చేయవచ్చు. అది వైట్ కెమెరాస్ అయితే పనికి ఓన్లీ వైర్లెస్ కెమెరాస్ నుంచి వచ్చేవైతే అలాంటి
కెమెరాస్ ఏమైనా ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే యాంటీ స్పే యాప్స్ ఇలాంటి కొన్ని మొబైల్ యాప్స్ ఉంటాయి. సో అవి మీరు వైఫై యూజ్ చేసుకున్న అన్నోన్ డివైజెస్ ఏమైనా చూపిస్తే మీరు వెంటనే అవి మీకు అది సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే మీరు అది రిపోర్ట్ చేయొచ్చు. సో మీకు కావలసిన వైఫై నేమ్ తప్ప రిమైనింగ్ ఏమి కూడా వైఫై రిలేటెడ్ ఏమి కాకుండా ఇంకా వేరే ఏమైనా డివైజెస్ కనిపిస్తే వెంటనే మీరు అది యాక్షన్ తీసుకోవచ్చు. మరి స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ద్వారా కూడా సేమ్ వైఫైలోకి చెక్ చేయాలి. అన్నోన్ డివైజెస్ నేమ్స్, సేమ్ అన్ఫెమిలియర్ ఐపీస్ లేదా డూప్లికేట్ డివైజెస్ నేమ్స్ ఏమైనా ఉంటే వెంటనే మీరు అది చెక్ చేసుకోండి. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేసి రూమ్ చేంజ్ చేసుకోవడం లేదా పర్టికులర్గా మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫైనల్ మిర్రర్ టెస్ట్ అండ్ టీనీ లెన్స్ చెక్స్. మిర్రర్ చెక్స్ అంటే మనం ఒక మిర్రర్ పైన మన ఫింగర్ పెట్టినప్పుడు మనకు మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇన్ కేస్ గ్యాప్ వచ్చిందంటే అటువైపు నుంచి ఒక మిర్రర్ మనకు రిఫ్లెక్ట్ పెట్టారని అర్థం. సో అలాంటి ద్వారా కూడా వీడియో రికార్డ్ అవ్వే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. మీ ఫింగర్ గ్లాస్పై ఉంచితే అది మనకు అవతల మిర్రర్కి ఈ మిర్రర్కి గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. దెన్ అప్పుడు అది రికార్డెడ్ మిర్రర్ కాదని మీకు అర్థమవుతుంది. సో చాలామంది మిర్రర్లో కూడా మనకి రికార్డింగ్స్ పెడతారు హిడెన్ కెమెరాస్తో. అది కూడా మీరు చెక్ చేసుకోండి. మిర్రర్స్ ఏమైనా హోల్స్ ఏమైనా ఉన్నా కూడా చుట్టుపక్కల అవన్నీ మీరు చెక్ చేసుకోండి. అలాంటివి ఏమన్నా కూడా మీరు మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయటం. సో మీరు చెక్ చేసుకోవడం ఇది మీరు చేయవలసింది. ఇంకా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, మనం ఏదైనా హోటల్స్ దిగేటప్పుడు అవి ఒకసారి మంచిగా ఉన్న హోటల్స్ కావా, లేకపోతే మంచిగా ఉన్న రివ్యూస్ ఏమైనా ఉన్నాయా, గుడ్ రివ్యూస్ ఉన్నాయి, 5 పాయింట్స్ ఉన్న హోటల్స్ అలాంటి వైపు మీరు స్టే చేయడానికి ప్రయత్నించండి. అన్వాంటెడ్ ఖర్చులు తక్కువ వస్తాయి కదా చెప్పేసి చిన్న చిన్న హోటల్స్లో దిగి మీరు ప్రైవసీని పాటు చేసుకోకండి. సో మీరు వెళ్ళేటప్పుడు ప్రతి రూమ్ కూడా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ప్రతి మొబైల్ ద్వారా అయినా లేకపోతే ఈ విధంగా మీకు ఇంటర్నెట్లో దొరికే ప్రతి డివైజెస్ ద్వారా కూడా మీకు ఏదైతే అందుబాటులో ఉందో దాని ద్వారా మీరు కెమెరాస్ను చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో మీరు ఆ విధంగా చెక్ చేసుకొని మీ ప్రైవసీ మీరు కాపాడుకోండి. సో ఇప్పటి వరకు మీరు ప్రతి పాయింట్స్ విన్నారు కదా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.